ఎవరైనా సరే ఈఎంఐలో కూడా ప్రొజెక్టర్స్ తీసుకోవాలి అనుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా నేను కన్వర్ట్ చేసి ఈఎంఐలో కన్వర్ట్ చేసి చేయగలుగుతా. క్రెడిట్ కార్డు ఉంటే చాలు, ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయితే చాలు. అంటే వాళ్ళు అనుకోవచ్చు నేనే సరే క్రెడిట్ కార్డ్ సేవ్ చేసి నేను కూడా మార్చుకోవచ్చు కదా అని. మీరు మార్చుకుంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటాయి. మేము అంటే మేము మా దాంట్లోనే మార్చి 6 months 12 months 3 months అని చూసి ఆ అవైలబిలిటీ కూడా ఉంటుంది. కార్డు తీసుకొస్తే నేను చూసి చెప్తాను, వాళ్ళు ఓకే అనుకుంటే అటు కూడా ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేది ఐపీఎల్ సీజన్. అవును, ఐపీఎల్ సీజన్ రాగానే అందరూ ఆన్లైన్లో చెక్ చేస్తుంటారు. సో ఆన్లైన్లో కొనే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఆన్లైన్లో బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ కన్నా కూడా నాన్ బ్రాండెడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఎక్కువ కనబడతాయి. 5,000 ప్రొజెక్టర్, 10,000 ప్రొజెక్టర్, నాన్ బ్రాండెడ్ అసలు బ్రాండే ఉండదు. అవును, వాళ్ళకి దాని గురించి అవగాహన లేక చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి ఆ ప్రొజెక్టర్స్ కొంటారు. అవన్నీ యూజ్ అండ్ త్రూ ప్రొజెక్టర్స్, యూజ్ అండ్ త్రూ నాన్ రిపేరబుల్ ప్రొజెక్టర్స్. మా డీలర్స్ ఎవ్వరూ ఆన్లైన్లో కొన్న ప్రొజెక్టర్స్ని రిపేర్ చేయరు. ఊరు పేరు లేని కొంటే వచ్చే సమస్య ఇదే. మీరు బ్రాండెడ్ కొనండి, ఆన్లైన్లో కొన్నారు అదే బెంక్యో ఎప్సనో ఏదైనా బ్రాండెడ్ ప్రొజెక్ట్ కొనండి, 100% రిపేర్ చేయిస్తా. ఇంకొకటి ఏంటంటే మీరు నా దగ్గర ప్రొజెక్టర్ కొనకపోయినా పర్లా, ప్రొజెక్టర్ ఏ బ్రాండ్ అయినా సరే బ్రాండెడ్లో ఏ బ్రాండ్ ప్రొజెక్ట్ బ్రాండ్స్ ఒకసారి చెప్తారా మళ్ళీ వ్యూవర్స్ కోసం? ఇప్పుడు బెంక్యూ, ఎప్సన్, హిటాచి, ఆప్టిమా, సోనీ, ఎన్ఈసి, పానాసోనిక్, క్యాషియో లేజర్, ఇట్లా అన్ని ఆల్ బ్రాండ్స్ వెల్ నోన్ బ్రాండ్స్ అన్నీ మన దగ్గర రిపేర్ అవుతాయి. ఒకవేళ రిపేర్ కాని పక్షంలో ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను వాళ్ళకి. ఎక్స్చేంజ్ కూడా చేసిస్తాను. ఓకే, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక ప్రొజెక్టర్ ఉంది, మీరు రిపేర్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు సార్, నేను ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే తీసుకురండి, చెక్ చేసి చెప్తా, మీ ప్రాజెక్ట్కి ఎంత వస్తుందో చెప్తాను, మన ప్రాజెక్ట్కి ఎంత అవుతుందో మీకు చెప్తాను, మీ డిఫరెన్స్ అమౌంట్ ఎంత పే చేయాలో చూసుకొని తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ వాళ్ళు రాకపోయినా కూడా, పర్సన్ రాకపోయినా కూడా అక్కడ నుంచి కొరియర్ చేసినా కూడా రిపేర్ చేసి మళ్ళీ వెంటనే మీరు తిరిగి మాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బై కొరియర్ వస్తాయి. రిపేర్కైనా కూడా, రిపేర్కైనా సరే. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు, బల్క్లో 8 ప్రాజెక్టులు 10 ప్రాజెక్టులు రిపేర్కి పంపిస్తారు. మేము చెక్ చేసి మా కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేసి స్టేటస్ ఇస్తారు, ఈ ప్రాబ్లం ఉంది, ఈ మోడలు, ఈ సీరియల్ నెంబరు ఇంత అవుద్ది అనే కొటేషన్ ఇస్తారు. కస్టమర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు.